ఇప్పుడు మీరు లేట్ నైట్ హ్యాబిట్ అన్నారు కాబట్టి ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సి అంటే we are designed with the nature, sir. Like nature is designed in such a way that morning anta we'll do our works and everything, and night వచ్చేసరికి we have to take sleep, rest. మన బాడీకి రెస్ట్ కావాలి. మనకి హ్యూమన్స్ కి యానిమల్స్ కి ద సేమ్ ప్యాటర్న్ ఇస్ దేర్, డిజైన్ బై ద నేచర్. బట్ నేచర్ కి అగైనెస్ట్ గా నౌ ఇఫ్ యూర్ టాకింగ్ ఐటీ కంపెనీ స్పెషల్లీ, నేచర్ కి అగైనెస్ట్ గా దే ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్ అండ్ దే కాల్ ఇట్ యాస్ కార్పొరేట్ నైట్ షిఫ్ట్స్. అండ్ ఇక్కడ అందరూ పడుకునే టైంలో వాళ్ళు లేచి ఉంటారు, అందరు లేచిన టైంలో వాళ్ళు పడుకుంటారు. అండ్ అగైన్ ఇఫ్ ఐమ్ టాకింగ్ హియర్, వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అసలుకి విటమిన్ డి రాదు అసలు. వాళ్ళు పొద్దునంతా ఇంట్లోనే పడుకుని ఉంటారు. దే నెవర్ ఎక్స్పోజ్ టు సన్. వాళ్ళు బయటకు వచ్చి చీకటి అయిపోద్ది, చీకటిలో ఇంటికి వచ్చేస్తారు. దే ఆర్ నావెర్ ఎక్స్పోజ్ టు దట్. ఇక్కడ దే ఆర్ కంప్లీట్లీ నాట్ థింకింగ్ అబౌట్ దర్ హెల్త్. అంటే ఫ్యూచర్ వాళ్ళ హెల్త్ ఏమవుద్ది అనేది పాయింటే లేదు. ఇఫ్ దే ఆర్ గెటింగ్ ద ఫ్యాన్సీ సాలరీస్ వాట్ కార్పొరేట్స్ ఆర్ ఆఫరింగ్ దెమ్, అది చూసేసి వాళ్ళు బ్లైండ్ గా దాంట్లో జాయిన్ అయిపోతారు. అండ్ ఇఫ్ ఐ డిడ్ సమ్ రీసెర్చ్ ఆన్ దిస్. అంటే ఎలా అంటే దే ఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ లైఫ్ స్టైల్. మంచిగా క్యాబ్ వస్తుంది, క్యాబ్ తీసుకెళ్తుంది, ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు, జ్యూసెస్ ఇస్తారు, ఎవ్రీథింగ్. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వీకెండ్స్ ఉంటాయి, అండ్ మంత్లీ ఒకసారి టీమ్ మీట్స్ అంటారు, బయటికి వెళ్తారు, అవుటింగ్స్. ఇదంతా I feel like it's a trap of making them to work hard for their, that to against the nature, which is going to kick them with so many health disorders in the coming years. And that is happening mostly. అంటే బయట చూసేది ఏంటంటే వాళ్ళకి లిటరల్లీ బ్యాక్ పెయిన్, దట్ ఈస్ అ మేజర్ కామన్ ప్రాబ్లమ్. అండ్ దే ఆర్ హ్యావింగ్ ద హెయిర్ ఫాల్ ఇష్యూ, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అండ్ ఈ స్ట్రెస్ వల్ల హార్మోనికల్ చేంజెస్, స్పర్మ్ కౌంట్ పడిపోతుంది. వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా పిల్లలు పట్టడానికి కష్టం అవుతుంది. అండ్ గట్ ఇష్యూస్ బికాస్ దే ఆర్ గోయింగ్ అగైనెస్ట్. అండ్ వాళ్ళు తినే టైం, ఇక మా దానిలో ఎట్లా అంటే దెయ్యాలు తినే టైము, దెయ్యాలు తిరిగే టైంలో ఇటు తింటాడు అనే పాయింట్లో దే విల్ పోర్ట్రేట్ అస్. అండ్ మేము నైట్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ తిన్నా కూడా మా ఇంట్లో మా మమ్మల్ని కానీ వాళ్ళు ఉంటే ఇదే మాట్లాడతారు. అండ్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ థింకింగ్, అంటే ఆ జోన్లో కూడా వాళ్ళు లేరు. దే ఆర్ కంప్లీట్లీ, అంటే ఎలా అంటే సార్ ఒక ఫ్లోలో వెళ్ళిపోయారు ఇంకా లైఫ్ వాళ్ళది. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ థింకింగ్ ద రియాలిటీ, వాట్ ఇట్ ఈస్ గివింగ్ దెమ్, వాట్ ఈస్ మై ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ ఎంత డ్యామేజ్ చేస్తుంది నా హెల్త్ని. అప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా, ఇప్పుడు సంపాదించిన డబ్బులంతా ఖర్చు పెట్టినా దే కాంట్ రిపేర్ దర్ హెల్త్. దట్ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఎవరు చెప్పడానికి ముందుకు రావట్లేదు, వాళ్ళు తెలుసుకునే సిచ్యువేషన్ కూడా లేరు ఇప్పుడు. దెన్ వాట్ యూ కెన్ టాక్ ఆన్ దిస్? దిస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ద కరెంట్ జనరేషన్ ఇస్ ఫేసింగ్, అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు హిట్ దెమ్ వెరీ బ్యాడ్లీ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అండ్ దే ఆర్ సీయింగ్ ద టెంపరరీ. ప్రెసెంట్ నేను హ్యాపీగా ఉన్నా, ప్రెసెంట్ నాకు మంచి శాలరీ వస్తుంది, ప్రెసెంట్ లైఫ్ స్టైల్ బాగానే ఉంది. చాలా మంది ఇప్పటికీ మైగ్రేన్ హెడేక్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. వాట్ దే సే, కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తుంటారు. అండ్ దట్ ఈస్ లైక్ లైఫ్ టైం వాళ్ళు ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళని అడిగే తట్టానంటే నేను 5 years కార్పొరేట్లో వర్క్ చేశాను, దట్ ఈస్ ఎఫెక్టింగ్ మీ నౌ అంటారు. I want to follow on this, sir. Correct. You've covered so many issues. There's so much to talk on these topics. See, basically, they're even offered special coupons also for doing night works and all. Yes. And they're sacrificing their health. Yes. But ఇప్పుడు నా దగ్గర వచ్చిన వాళ్ళలో చూసుకుంటే ఈ నైట్ డ్యూటీలు చేసే వాళ్ళందరిలో ఫ్యాటీ లివర్ సాధారణంగా ఉండడం చూస్తున్నాం. 95% ఆఫ్ దెమ్. ఓకే. విజరల్ ఫ్యాట్ ఎక్కువ అయిపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవడం. అండ్ సి ఇంకోటి నైట్ టైంలో వీళ్ళు తిరగాల్సినంత కూడా తిరగరు, ఎక్కువసేపు కూర్చొని ఉంటారు ఇంకా. సో దిస్ ఎంటిటీ కాల్ సిట్టింగ్ డిసీజ్. సో సిట్టింగ్ డిసీజ్ అన్నది కూడా వీళ్ళలోనే ఎక్కువ రావడం చూస్తున్నాం. ఏంటి సిట్టింగ్ డిసీజ్ అంటే, వీళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారా చేయరా అన్నది పక్కన పెడితే 7-8 గంటలు కంటిన్యూస్గా కూర్చొని ఉంటున్నారంటే వీళ్ళలోనే ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ రావడం చూస్తున్నాం. సో దిర్ ఇస్ ఎ పేపర్ ఆన్ దిస్ యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి రాత్రి కూర్చున్నప్పుడు మళ్ళీ వీళ్ళు రాత్రే తినడం కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు మన బాడీ హ్యాస్ ఎ సర్కాడియన్ రిథమ్. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు డైజెస్ట్ చేయాలి, ఆర్గన్కి ఏ పని ఎప్పుడెప్పుడు చేయాలి, వాటి ఫిక్స్ అయి ఉన్నాయి అన్ని. సో యూఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ది ప్రోగ్రామ్. ఓకే. సర్కాడియన్ మెటబాలిజం తక్కువైన టైంలో యూఆర్ యాక్చువల్లీ డిస్టర్బింగ్ యువర్ బ్రెయిన్, యువర్ గట్, యూఆర్ ఈటింగ్ ఎట్ దట్ టైమ్. సో ఆబ్వియస్లీ ఇండైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళకి ఎక్కువ అవుతాయి. మెటబాలిజం తక్కువ ఉన్న టైంలో మీరు ఓవర్ ఫీడింగ్, మీరు తింటున్నారు, యూఆర్ గివింగ్ క్యాలరీస్. సో వాట్ ఈస్ గోయింగ్ to happen, that is going to go and get deposited inside your body. So బరువు పెరిగిపోతున్నారు వీళ్ళు. సో వీళ్ళల్లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఎక్కువ అవడం, మీరు చెప్పినట్టు విటమిన్ డి తగ్గిపోవడం. విటమిన్ డి అండ్ హ్యాస్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ టెస్టిస్. సో టెస్టిస్ మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ వచ్చి టెస్టిస్ట్రోన్ పడిపోతుందో వీళ్ళల్లోనే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ రావడము. అండ్ కూర్చోడం. ఇంకోటి బ్రెయిన్ అన్నది, there is a suprachiasmatic nucleus in the brain. Okay. సో దాని పని ఏంది, అది లైట్ తగ్గిన కొద్దీ అది యాక్టివేట్ అయ్యి మెలటోనిన్ ని ఫామ్ చేయడం మొదలు పెడుతుంది. సో మెలటోనిన్ విల్ హెల్ప్ యూ స్లీప్ బెటర్. సో వీళ్ళు నైట్ టైం పోయి అది
అది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో దాన్ని యాక్టివేట్ అవ్వకుండా స్క్రీన్ని చూస్తున్నారు. సో ఆ టైంలో ఏమవుతుంది, దాని పనితనం మొత్తం తగ్గిపోతుంది. అది మెలటోనిన్ ని ఫామ్ చేయదు. అండ్ పొద్దున్న టైంలో లైట్ ఉన్నప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మెలటోనిన్ టు బి ఫార్మ్డ్ ఇన్ ది సేమ్ వే? అవ్వదు. సో వీళ్ళు స్లీప్ క్వాలిటీ అన్నది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్టడీస్ చేసినప్పుడు ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వచ్చి చూపిస్తున్నారు స్లీప్ స్టడీస్, మనం స్మార్ట్ వాచెస్ యూజ్ చేస్తున్నాం, దిస్ ఇస్ మై ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ అని. సో ఇప్పుడు మేము చూసిన వాళ్ళందరిలో కూడా స్లీప్ అన్నది తిని పడుకున్న వాళ్ళలో డీప్ స్లీప్ ఉండట్లేదు. ఉన్నా కానీ ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైం, 15 minutes 30 minutes. సో ఆ డీప్ స్లీప్ లేనప్పుడు హౌ కెన్ యువర్ బాడీ రిపేర్ ఇట్ సెల్ఫ్? సో రిపేర్ జరగట్లేదు. సో అండ్ ఇంకోటి డే టైంలో పడుకున్నప్పుడు కూడా డీప్ స్లీప్ ఉండట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, పోను స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం చూస్తున్నాం. వీళ్ళల్లోనే కార్టిసాల్ లెవెల్స్ వెరీ హై ఉండడం. చాలా మంది ఒక లెవెల్ దాకా పనిచేస్తున్నారు, కష్టపడి ఐ హ్యావ్ సీన్ మెనీ పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి మా వల్ల అవ్వట్లేదు సార్, మేము జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాము ఈ ప్రాబ్లంతోని అని చెప్పి. సో ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు యువర్ గట్ సరిగ్గా లేకపోతే యువర్ బ్రెయిన్ కెనాట్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ. సో వాట్ ఐ కెన్ టెల్ యూ ఈజ్ గట్ హెల్త్ ని డోంట్ టేక్ ఇట్ లైట్. అండ్ రాత్రి పూట నైట్ డ్యూటీ చేసిన రాత్రి వాటర్ తాగడం, సింపుల్ వాటర్ ఇంటేక్ మళ్ళీ మెటబాలిజంని పెంచేస్తుంది. సో రాత్రి నీళ్ళు తాగడం కూడా కరెక్ట్ కాదు. మెటబాలిజం తక్కువ ఉన్న టైంలో డోంట్ డిస్టర్బ్ యువర్ గట్. నైట్ వాటర్ తాగొద్దు. ఎందుకు? వాటర్ విల్ వన్స్ అగైన్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ యువర్ మెటబాలిజం. బాడీ హ్యాస్ ఎ సర్టెన్ థింగ్ కదా, మార్నింగ్ సన్ రైజ్ టు సన్సెట్ మెటబాలిజం ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో వాటర్ తాగితే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ మెటబాలిక్ రేట్. నైట్ టైం వాటర్ తాగడం వల్ల యు ఆర్ జస్ట్ డిస్టర్బింగ్ యువర్ గట్, యువర్ బాడీ మోర్. సో చేసే వర్క్ నే యు ఆర్ యాక్చువల్లీ డిస్టర్బింగ్ యువర్ బ్రెయిన్ విత్ టేకింగ్ వాటర్, షుగరీ సిరప్స్, చిప్స్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా మన నైట్ ఏం చేస్తారు, నిద్ర వస్తుంది సార్ కాఫీ తాగుతున్నాం, లేదంటే ఏదో తింటా ఉన్నాం రెగ్యులర్లీ, అదర్వైజ్ విల్ ఫీల్ స్లీపీ అని చెప్తారు. ఫైటింగ్ అగైన్స్ ద they're going against nature. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందుకే ఏం చెప్తున్నాం, ఈవెన్ 11 వరకు అయిపోయే షిఫ్ట్స్ కొందరు ఉంటాయి, వాళ్ళకు కూడా ఈవినింగ్ 7 తర్వాత స్క్రీన్ డిమ్ చేసుకోమని చెప్తున్నాం, బ్లూ లైట్ ఫిల్టర్స్ ఏమైనా వాడమని చెప్తున్నాం, స్పెక్స్. అండ్ డోంట్ డిస్టర్బ్ యువర్ గట్. 7 లోపల తినేది ఉన్నా తినేసేయండి, 6 వరకు వాటర్ తాగండి, 6 తర్వాత వాటర్ ఇంటేక్ తగ్గించండి, 7 తర్వాత సాలిడ్ ఫుడ్ వద్దు. అండ్ నైట్ వచ్చిన తర్వాత ఇఫ్ యూఆర్ స్టిల్ ఫీలింగ్ హంగ్రీ, జస్ట్ హ్యావ్ సమ్ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది కదా, జస్ట్ దాన్ని బ్లెండ్ చేసుకొని స్మాల్ క్వాంటిటీ, ప్రీ డైజెస్టెడ్ ఫామ్లో వస్తుంది కాబట్టి ఆ హంగర్ క్రేవింగ్ని ఆపడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ లిక్విడ్ ఫామ్ కాబట్టి టేక్ ఇట్ అండ్ గో టు స్లీప్ అని చెప్తున్నాం. ఎందుకంటే చాలా మంది ప్రీ డయాబెటిక్ స్టేట్లో ఉన్నారు, ఆ టైంలో తినకపోతే రాత్రిలో హైపోగ్లైసిమియా వస్తుంది. దట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్. రాదర్ దెన్ ఈటింగ్ సాలిడ్ ఫుడ్, దిస్ ఈస్ బెటర్ కదా అన్నట్టు వీ స్టార్టెడ్ అడ్వైజింగ్ దిస్ థింగ్. సో అండ్ ఇంకోటి ఇట్లా అండ్ చాలా మందికి అయితే షుగర్, ప్రీ డయాబెటీస్ ఇది లేదన్నప్పుడు అట్లా పడుకోండి అని చెప్తున్నాం. అట్లీస్ట్ దే ఆర్ స్లీపింగ్ బెటర్. పొద్దున్న లేసిన తర్వాత ఆకలి అవుతుంది, రాత్రి తినలేదు కాబట్టి దే ఆర్ ఈటింగ్, మెటబాలిజం కిక్ స్టార్ట్ అవుతుంది. సో దిస్ థింగ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ పాజిటివ్ సర్కిల్. సో ఈ రాత్రి లేట్గా పనిచేసి రాత్రి మేము తింటామంటే తిన్న తర్వాత నిద్ర పట్టట్లేదు. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మీరు నమ్మరు, నా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో దే టెల్ మీ దట్ దే డోంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. దే టెల్ మీ లంచ్ కూడా మనం తింటాం సార్, టైం దొరికితే తింటాం, లేకపోతే తినట్లేదు. కానీ డిన్నర్ ఈజ్ వన్ థింగ్, ఎంత లేట్ అయినా కానీ వీ వాంట్ టు హ్యావ్ ది టేస్టియస్ట్ మీల్ ఫర్ ఆల్ ది హార్డ్ వర్క్ వీ హ్యావ్ డన్ త్రూ ది డే. అండ్ అది కూడా ఇంట్లో చేసింది కాదు, బట్ దే వాంట్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దే వాంట్ టు ఎండ్ ఎవ్రీథింగ్ విత్ ఎ కూల్ డ్రింక్ అండ్